టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వ వైఫల్యాల మీద మంత్రుల నుంచి ముఖ్యమంత్రి దాకా మాట్లాడుతున్నారు. ప్రత్యేకించి అవినీతి అక్రమాలు ప్రతి మంత్రిత్వ శాఖలోనూ చోటు చేసుకున్నాయని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కొంతమంది విషయంలో టీడీపీ ప్రయారిటీ బేసిస్లో టార్గెట్ చేసింది అని టాకు. అందులో మొదటి విడతలో రోజా, బొత్స, పెద్దిరెడ్డి ఉన్నారని వినబడుతోంది. వీరి మీదనే ఇప్పుడు ఆరోపణలు కూడా టీడీపీ నుంచి ఎక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. ముందుగా బొత్స సత్యనారాయణను తీసుకుంటే టీచర్ల బదిలీలో అక్రమాలకు పాల్పడ్డారు అని ఆయన మీద టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్లు అయిన వర్ల రామయ్య ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అంటే మెల్లగా వర్క్ స్టార్ట్ అయిందన్నమాట. ఇప్పుడు రోజా విషయానికి వస్తే ఆమె క్రీడల శాఖ మంత్రిగా ఉంటూ ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహించారని, అందులో స్కాము పెద్ద ఎత్తున జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద విచారణ జరిపిస్తారని టాక్ వినిపిస్తుంది. అలాగే ఆమె టూరిజం మినిస్టర్గా కూడా ఉన్నారు. విశాఖలో టూరిజం భవనాలు అని చెప్పి 500 కోట్లతో ఋషికొండ మీద ప్యాలెస్ నిర్మించారు అని అంటున్నారు. ఆ ప్యాలెస్ నిర్మాణం కోసం ఖర్చు ఎంత పెట్టారు, ఎంత దుర్వినియోగమైంది, అసలు కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు అన్న దాని మీద విచారణ చేయాలని టీడీపీ నేతలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఇక మరో సీనియర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఆ శాఖను చూసినప్పుడు అవినీతి విచ్చలవిడిగా సాగిందని ఆరోపణలను టీడీపీ నేతలు చేస్తున్నారు. దాంతో పెద్దిరెడ్డి విషయంలో కూడా గట్టిగానే బిగించాలని చూస్తున్నారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణా మీద కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఆ శాఖను చూసిన పెద్దిరెడ్డి మీద విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ ముగ్గురి మీద టార్గెట్ పెట్టారని తెలుస్తోంది. వీరి తరువాత వరుసలోనే మిగిలిన శాఖలను చూసిన మాజీ మంత్రుల విషయానికి వస్తారు అని విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే 100 కోట్ల బడ్జెట్తో ఆడుదాం ఆంధ్ర నిర్వహించామని, అది క్రీడల శాఖ ఆధ్వర్యంలో చేయలేదని రోజా చెప్తున్నారు. 100 కోట్లతో చేసిన దానిలో 100 కోట్ల అవినీతి ఎలా జరిగిందని అంటారు అని ఆమె ప్రశ్నించారు. మొత్తం మీద బొత్స, రోజా, పెద్దిరెడ్డిల విషయంలో కూటమి ప్రభుత్వం దూకుడు మీదనే ఉంది అని వార్తలు వస్తున్నాయి.